పరిగిలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీ అభిమాన నాయకుడు, నాకు మంచి మిత్రులు, పరిగి శాసనసభ్యులు సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా భాగస్వామ్యం తీసుకున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంకొక ముఖ్య అతిథులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా తాండూరు శాసనసభ్యులు మిత్రులు మనోహర్ రెడ్డి గారు, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య గారు, రాజేంద్రనగర్ శాసనసభ్యులు పెద్దలు ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, చేవెళ్ల ముఖ్యమైన నాయకులు భీమ్ భరత్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు దారా సింగ్ గారు, అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థల చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమైన నాయకులు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమైన వేదిక మీద ఉన్న నాయకులు ఈ సమావేశాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసి పాల్గొన్న వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేద ప్రజలందరూ కలిసి తెచ్చుకున్న ప్రజాపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అప్పులున్నా పోయిన వాళ్ళు ఎన్నో తప్పులు చేసినా ఈనాడు వాటిని సరిదిద్దుకుంటూ అభివృద్ధి పదాన నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు రంగారెడ్డి జిల్లా ప్రజల్ని నేను ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. అది కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న 3 మున్సిపాలిటీలు కావచ్చు, తాండూరు నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, పరిగిలో ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, వికారాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, అదేవిధంగా మనకు మేడ్చల్, మల్కాజ్గిరిలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను అక్కడి ఓటర్లందరినీ ఆలోచన చేయమని నేను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి కుమారుడు తారక రామారావు గారే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిండు. 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. ఏనాడు కూడా ఈ పార్టీలు కానీ బీఆర్ఎస్, బీజేపీ మన స్థానిక సమస్యల్ని పరిష్కరించాలనో, మన మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు వేయాలనో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలనో, లేకపోతే మన వీధి దీపాలను సరిదిద్దాలనో, అంతెందుకు పేద ప్రజల గుర్తింపైన రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఈ పార్టీలు చెయ్యలేదు. ఇవాళ వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, మున్సిపల్ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ నాయకులు మా మోడీ గారిని చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. నేను ఒక్క మాట అడగదలుచుకున్న బీజేపీ నాయకులను, పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే
పిలగానోడు పనికిరానోడైతే సంసారం చేసేది ఎవరు అని నేను